హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు జి శ్రీధర్ కుమార్, సిడిసి వైస్ ప్రెసిడెంట్, జీవీసీఎస్ గ్రౌండ్ ఫౌండర్. ఈ ఏరియా అంటే మదనపల్లి ఏరియాలో మాది వాల్మీకిపురం అనే చిన్న గ్రామము. ఈ గ్రామం నుంచి ఒక 20 years బ్యాక్ డిస్ట్రిక్ట్ ఆడిన మొదటి వ్యక్తి నేనే. యూనివర్సిటీ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, ఒక ప్రొఫెషనల్ క్రికెట్ అంటే ఏమిటి అనే నాకు తెలిసింది కూడా నాకు 20 years ఏజ్ ఉన్నప్పుడు తెలియడం జరిగింది. అప్పుడు డిస్ట్రిక్ట్ యూనివర్సిటీ ఆడడం కూడా జరిగింది. అప్పుడే క్రికెట్ మీద ప్యాషన్తో క్రికెట్లోనే ఉందాం, క్రికెట్కి ఏదైనా చేద్దామని ఆ ఏజ్లోనే డిసైడ్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కొంచెం క్రికెట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ క్రికెట్ ఈ ఏరియా కూడా కొంతమందికి పరిచయం చేస్తూ స్టిచ్ బాల్తో ఆడడం దగ్గర నుంచి, అందరూ టెన్నిస్ బాల్, కార్క్ బాల్ ఆడే స్టేజ్ నుంచి స్టిచ్ బాల్ చేయడానికే నాకు 10 years టైం పట్టింది. ఆఫ్టర్ దట్ నాకు లక్కీగా లేకపోతే నా అదృష్టము విజయ్ కుమార్, క్రికెట్ విజయ్ అనే పరిచయం కావడం జరిగింది. తిరుపతి క్రికెట్ అసోసియేషన్లో ఉన్న మెంబరు. ఒక సామాన్యుడు కూడా నానెవరు తెలియదు ఎవరికి. ప్రజెంట్ ఈరోజు నేనున్న పొజిషన్కి అతి ముఖ్యమైన కారణమైనటువంటి విజయన్కి, అలాగే నా తమ్ముడు సతీష్ యాదవ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. ఈ గ్రౌండ్ యాక్చువల్గా వాల్మీకిపురంలో మేము కొన్ని గవర్నమెంట్ ప్లేసెస్లో గ్రౌండ్ రెడీ చేసుకొని ఒక 10 సంవత్సరాల పాటు యాక్టివిటీస్ చేస్తూ ఒక కోచింగ్ మాదిరిగా పెట్టడం జరిగింది. ఇందులో కోచింగ్లో నేను ఒక్కడే కాకుండా నాతో పాటు నా తమ్ముడు జి సునీల్ కుమార్, ప్రజెంట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ హెడ్ కోచ్. అప్పుడే ఒక 20 years బ్యాకే మాకు ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకపోయినా మేమిద్దరమే క్రికెట్లో ఉండాలనుకోవడము, ఒక అకాడమీ మాదిరిగా స్టార్ట్ చేయడము, ఫ్రీగా కోచింగ్ ఇవ్వడము, కొన్ని వందల మంది ప్లేయర్లు కోచింగ్ రావడము, అలా జరుగుతుండగా 2012లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళే మా యాక్టివిటీస్ని చూసి ఇక్కడ సబ్ సెంటర్ అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత సబ్ సెంటర్ రన్ చేస్తూ క్రికెట్ యాక్టివిటీస్ చేస్తున్నా కూడా మనకు ఒక ప్రాపర్ గ్రౌండ్ లేకపోవడం జరిగింది, ప్రాపర్ సపోర్ట్ లేకపోవడం జరిగింది. ఎప్పుడైతే మాకు విజన్ అండ మాకు దొరికిందో అప్పటి నుంచి మేము ఏమన్నా సాధించగలము అనే నమ్మకంతో క్రికెట్లోనే ఏదో ఒకటి చేద్దాం నిశ్చయించుకోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 years బ్యాక్. 15 years అంటే అప్పుడు దాదాపు అంటే మా ఏజ్ ఒక 20-25 ఆ రేంజ్లో ఉన్నప్పుడే మేము అనుకోవడం. బట్ కానీ మాకు లక్ష్యం అయితే ఉంది, కానీ ఆర్థికంగా కావచ్చు, లేకపోతే కొంచెం పలుకుబడి కావచ్చు, లేదా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, అటువంటి ఏం లేకపోయినా దాదాపు ఒక 17 సంవత్సరాల నుంచి కష్టపడి చేస్తూ ఉంటే ఇప్పుడు మన ఏరియా అంటే మదనపల్లి ఏరియా కాదు, చిత్తూరు జిల్లాలో కాదు, మన స్టేట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రౌండ్ రెడీ చేయగలిగాం. అది ఏమంటే జీవీఎస్సిఎస్ క్రికెట్ గ్రౌండ్ అన్నాం. జీవీఎస్సిఎస్ అంటే గుండూరు వెంకట సుబ్బలక్ష్మి చంద్రశేఖర్, మా అమ్మ నాన్న పేరు. క్రికెట్లోనే ఉంటూ మా సొంత నిధులతో, మాకున్న ఆర్థిక బలంతో, మా ఫ్రెండ్స్ సహకారంతో ఒక ప్లేస్ కొనుక్కొని దానిలో గ్రౌండ్ రెడీ చేసి టర్ఫ్ వేసి ఆడుతున్నా కూడా ఎంత అన్నా కూడా ఒక హై ఎండ్ వెళ్ళాలంటే ఒక స్పెషలిటీస్ అన్ని ఒక హై ఎండ్లో ఉండాలి, హై క్వాలిటీగా ఉండాలి. ఆ క్వాలిటీ స్పెషలిటీస్ రావాలంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మాకు అంత స్తోమత లేదు, అంత ఆర్థిక బలం చేసేవాళ్ళు మా వెనకాల ఎవరు లేరు. బట్ కానీ మాకు ఒక ఆపద్ బాంధవులాగా శ్రీ క్రికెట్ విజయన్, ప్రెసిడెంట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, అలాగే సిడిసి ఎక్స్ ప్రెసిడెంట్ అనేటువంటి విజయన్తో మా ప్రయాణం మొదలైన వెంటనే మా లక్ష్యానికి కొంచెం బలం చేకూరి ఈరోజు ఈ రకంగా ఈ గ్రౌండ్ తయారు చేసుకోగలం జరిగింది. మొట్టమొదటిగా మేము ఒక 80 years బ్యాక్ ఈ గ్రౌండ్ కొన్నప్పుడు ల్యాండ్ పర్చేజ్ చేయడం జరిగింది. అప్పుడు అది ఒక లోయ మాదిరిగా ఉండేది. ఈ ప్లేస్ అంతా, ఈ ప్రాంతం అంతా మీకు చూసే తెలుస్తుంది. కొండ ప్రాంతము, తుమ్మ చెట్లతో దాదాపు అంటే ఒక వ్యాలీ మాదిరి ఉండేది. దీన్ని మనము కష్టపడి ఆ చెట్లను తీసి ఒక చోటు నుంచి మట్టి 15 అడుగుల దాకా మట్టి తీసి ఇటువైపు వేసి రాళ్ళనంతా బ్లాస్ట్ చేసి ఒక యజ్ఞంలాగా చేస్తూ 7 సంవత్సరాలు కొద్దిగా రెడీ చేసుకుంటూ వచ్చి ఒక గ్రౌండ్ వద్ద తెచ్చిన తర్వాత దీనికి టర్ఫ్ వికెట్స్ కావచ్చు, అవుట్లైన్ గ్రాస్ కావచ్చు, ఫెన్సింగ్ కావచ్చు, ఇంటర్నేషనల్ ప్యాటర్న్లో గ్రౌండ్ రెడీ చేయడానికి ఓన్లీ కారణము క్రికెట్ విజన్కి ఎప్పుడు మా గ్రౌండ్ తరపున కావచ్చు, మా ఫ్యామిలీ తరపున కావచ్చు, ప్రతి ఒక్కరము ఎప్పటికీ రుణపడే ఉంటాము. ఈ ఏరియా ప్రాంత క్రీడాకారులందరూ కూడా అన్నకు ఎప్పుడు రుణపడి ఉంటారు. క్రికెట్ యాక్టివిటీస్ కూడా అసోసియేషన్ వచ్చి 3 years నుంచి చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాం. లీగ్స్ కావచ్చు, నెక్స్ట్ ఏజ్ గ్రూప్స్ మ్యాచెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఏదైనా సరే క్రికెట్లో మాకు వీలైనంత వరకు ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి ఛాన్స్ వచ్చేలా మా ప్రయత్నం మేము చేయడంలో మాకు అసోసియేషన్ సహకారము అద్భుతంగా ఉంది. అలాగే విజయన్ అన్నదండలు ఉన్నాయి. ఇదే విధంగా మనము గ్రౌండ్ ఇప్పుడు రెడీ అయి ఉండొచ్చు. స్టార్టింగ్ స్టేజ్లో నాకు హెల్ప్ చేసిన వాళ్ళని కూడా నేను మర్చిపోము మేము ఎప్పుడు. కానీ నాకు గ్రౌండ్ చేసినప్పటి నుంచి నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ కావచ్చు, నాతో పాటు ఉండేవాళ్ళు కావచ్చు, నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నాతో పాటు రాత్రి బౌలు కష్టపడితేనే ఇది సాధ్యమైంది. ఒకరి వల్ల ఎప్పుడు ఏది జరగదు. నాకు చాలా సపోర్ట్ దొరికింది. నాతో పాటు ఆడ క్రీడాకారులు కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, పేర్లు చాలామంది పేర్లు ఉండే, కాదర్ అని, లాలా, ముజీరు, షాహెద్, భరత్, ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ రామకృష్ణ కానీ, ఉదయ్ అని కానీ, ప్లేయర్స్ కానీ, సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ మాదిరి నాతో కలిసి
ప్రతి ఒక్కరూ అందరూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందరూ కలుసుకొని చేశాం కాబట్టి ఈరోజు రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన గ్రౌండ్ని తయారు చేయగలిగాము. ఈ తయారు చేయడంతో పాటు తయారు చేసే సరిపోతున్న ఉద్దేశంతో క్రీడాకారులు కూడా ఇటువైపు ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర నుంచి దాదాపు అంటే ఒక 200 మంది పైన డిస్ట్రిక్ట్స్ కానీ యూనివర్సిటీస్ కానీ స్టేట్స్ కానీ ఆడిన క్రీడాకారులు ఉన్నారు. మన ఈ చిన్న ప్రాంతం నుంచి రంజీ ట్రావెల్స్ కూడా సెలెక్ట్ అయినారు అంటే మేము అనుకున్న లక్ష్యాన్ని దగ్గరికి వెళ్తున్నామనే అనుకుంటున్నాము. మా లక్ష్యం ఏమంటే మారుమూల పేద క్రీడాకారులు ఉంటారు, వాళ్ళకి ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ కల్పించి మన ఏరియా నుంచి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు తయారు చేయడమే మా లక్ష్యము. దానికి మాకు ప్రతి ఒక్క విషయంలోనూ మాకు అండగా ఉన్నటువంటి క్రికెట్ విజయన్న రుణం ఎప్పుడు తీర్చుకోలేము. ఎప్పుడు మేము ఆయనకు రుణపడి ఉంటాము. మా ఏరియా కావచ్చు, మా క్రీడాకారులు కావచ్చు, మా ఫ్యామిలీ కావచ్చు, ప్రతి ఒక్కరు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇక్కడ ఇప్పుడు సిపిఎల్ ఒకటే జరుగుతుంది. నెక్స్ట్ మంత్ 10 నుంచి అండర్-16 డిస్ట్రిక్ట్ మీటే వచ్చింది. అంటే 40 years తర్వాత చిత్తూరు జిల్లాలో మొట్టమొదటిసారి మన క్రికెట్ గ్రౌండ్లో జిల్లా పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడ మామూలుగా కడప కావచ్చు, అనంతపూర్ కావచ్చు, అలా జరిగేది, నెల్లూరు కావచ్చు. ఇప్పుడు మ్యాచెస్ జరగడము, అది కూడా ఈ సిడిసిఏ జీవీసీఎస్ గ్రౌండ్లో జరగడము మాకెంతో గర్వకారణము. ఆ పోటీలను కూడా అద్భుతంగా నిర్వహిస్తాము మీ అందరి సహకారంతో. ఇంకా ఫ్యూచర్లో జాతీయ క్యాంపులు, రాష్ట్ర క్యాంపులు కావచ్చు, స్టేట్ మ్యాచెస్ కావచ్చు, రంజీ మ్యాచ్లు కూడా జరిగే విధంగా మా ప్రయత్నాలు ఉంటాయి. విజయన సహకారంతో కష్టపడి ఈ గ్రౌండ్ ఇంకొంచెం అభివృద్ధి చెందుతాం. ప్రతి ఒక్కరూ మన ఏరియాలో ప్రతి ఒక్కరు ఈ గ్రౌండ్ని వీక్షించి క్రీడాకారులు ఉంటే ఏదైతే ప్యాషనేట్గా ఉంటారో ఆ క్రీడాకారులందరికీ వస్తే ఎప్పుడు మా అండ ఉంటుంది. ప్యాషనేట్గా ఉండి కష్టపడి డెడికేషన్ ఏ క్రీడాకారులైనా మా సపోర్ట్ ఉంటుంది. ఈ జీవీసీఎస్ గ్రౌండ్ మా కోసమే కాదు, ఈ ఏరియాలో క్రీడాంధ్రుల కోసము అలాగే విజయన సహకారంతో ఇంకా అద్భుతాలు సృష్టిస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.